హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి టెర్రస్ గార్డెన్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. నిన్నంతా వాటర్ వేయలేదు మొక్కలకి, ఎలా ఉంటాయి ఏంటని టెన్షన్ పడ్డానండి. మొన్న 2 డేస్ ఫుల్గా వర్షాలు పడ్డాయి కదా, అందుకు వాటర్ ఏం వేయలేదు. ఇంకా నిన్న వేయాల్సి ఉన్నది, కాకపోతే నిన్న కొంచెం హెల్త్ సరిగా లేక రాలేదండి. కోల్డ్ ఫీవర్ ఫుల్గా ఉంటే నేను ఇక్కడికి రాలేదు. ఇవాళ అయితే ఇంకా మొక్కలు చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి, అలాగే వాటర్ కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి 2 డేస్ అయిపోయింది కదా ఆల్రెడీ అని చెప్పి వచ్చేసానండి. మొక్కలన్నీ కూడా ఓకే అండి. ఒకరోజు వాటర్ ఇవ్వకపోయినా పాపం పర్లేదు, బాగా ఉన్నాయి. చిన్ని చిన్ని మొక్కలు ఉంటాయి కదా, చాలా స్మాల్ సైజులో, అంటే నారులు, అలా మెంతికూర, కొత్తిమీర అలాంటివి కొంచెం వడలిపోయాయి. ఇప్పుడు వాటర్ వేస్తే కనుక అవి కూడా సెట్ అవుతాయండి. మళ్ళీ రేపు కూడా వచ్చి నేను వాటర్ అయితే ఇస్తాను. అంటే ప్రజెంట్ ఇప్పుడు మేము కొత్తింటి దగ్గర లేం కదా, అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నమాట. నిన్న కొంచెం హెల్త్ సరిగా లేక రాలేదు. ఇక్కడే ఉంటే కనుక వాటిని చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ డైలీ వాటర్ ఇవ్వచ్చు. త్వరలోనే వస్తామండి. చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను ఇక్కడికి రావాలని. నేను ఇంకా తొందరలోనే వచ్చేస్తాము. అప్పుడు ఇంకా మన మొక్కల్ని ఇంత మరింత కేర్గా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకటి చూపించాలి. మందార చెట్లన్నీ కూడా చాలా ఫ్రెష్గా నవి చాలా హెల్దీగా ఉంటాయండి. అంటే వీటికి మందార మొక్కలకు వచ్చేసి తొందరగా మిల్లీ బగ్స్ అనే వస్తుంది కదండి, వైట్ది పేను బంక అంటాము మనం, అవి తొందరగా అటాక్ అవుతుంది. కానీ నా మొక్కలకి మటుకు చాలా వరకు ఇప్పటి వరకు కనిపించలేదు. ఇలా చూడండి, 5 రెక్కల వైట్ మందారం మొక్కకైతే అది స్టార్ట్ అయ్యింది. నేను ఇవాళ అబ్జర్వ్ చేశానండి, మొన్న వచ్చినప్పుడు కనిపించలేదు నాకు. ఇది మనం తొందరగా కేర్ తీసుకొని దీన్ని పోగొట్టుకోకపోతే మిగతా మొక్కలకు కూడా మనకు పాకుతుందనమాట. నేనేం చేస్తున్నానంటే లైట్గా ఉన్న చోట అలా నలిపేస్తున్నానండి చేతితోనే, చాలా తక్కువ ఉన్న ప్లేస్లో అనమాట. మీరు ఏం చేస్తారంటే, చికాకు అలా ఉంటుంది కదండి, డైరెక్ట్ అలా అనాలంటే కొంచెం గ్లౌజెస్ అలా వేసుకొని కూడా అనొచ్చు. లేదంటే మనం ఇలా కూడా అన్న తర్వాత నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. నేను మళ్ళీ మనం మర్చిపోతాం కాబట్టి కనుప అన్నది డైరెక్ట్గా టక్కన అలాగే మనం అప్పటికప్పుడు చేతితో నలిపేసేయాలి. ఎక్కువ మొత్తం మీద ఉందనుకోండి, ఆ టిప్ని కట్ చేసి పక్కకు పాడేయడమే అనమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, చేతితో నలపడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. లైట్గా చిన్న చిన్నవి అయితే అలా నలపవచ్చు. అది ఎంత చుండ్రుకుపోయి మొగ్గలకి అంతా పట్టేసిందండి ఒక చోట. అందుకు నేను అక్కడికి కట్ చేసేస్తున్నాను. అది పోయినా పర్లేదు, కానీ మిగతా స్టెమ్స్కి అటాక్ కాకుండా ఉంటుంది. మనము ఇంకొక విషయం అండి, అది తీసిన తర్వాత కూడా రేపైతే నేను వేప నూనెనైతే స్ప్రే చేసుకుంటానండి కంపల్సరీ. అది ఎలా తయారు చేసుకుంటానో రేపు చూపిస్తాను కూడా. ఎందుకంటే ఇది మనం ఇవాళ క్లీన్ చేసినా కూడా ఇంకా ఎక్కడన్నా ఉన్నది కూడా క్లియర్గా అవ్వాలి. మిగతా మొక్కలకి అటాక్ అవ్వకూడదంటే కనుక కంపల్సరీ మనం వేప నూనెనైతే దీనికి స్ప్రే చేసుకోవాలి. ఏవైనా అండి, చేదుగా ఉండి ఘాటుగా ఉండే స్ప్రేలు అయితే మనము తెల్లగా ఉండే పేను బంక ఉండే ప్లేసుల్లో అయితే కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఇప్పుడైతే మొక్కకు నేను ఇవి తీసేసాను కదండి, ఎక్కడైతే కనిపించట్లేదు. కాకపోతే ముందు జాగ్రత్త కోసం రేపైతే నేను ఇస్తానండి, స్ప్రే చేస్తాను. మీకు వీడియో కూడా పెడతాను కుదిరితే. అదన్నమాట విషయం. ఇవాళ నాకు ఈ మొక్కల్లో అది కనిపించింది. ఇలా చూడండి, పువ్వులు ఎన్ని పూసి రాలిపోతున్నాయో. 5 రెక్కల వైట్ మందారాలు, అలాగే ఈ రెడ్ మందారాలు, చాలా ఫ్లవర్సే రాలి పడిపోయాయి. ఈ వీడియో అయిపోగానే నేను టెర్రస్ కూడా మళ్ళీ ఊడ్చేసి వెళ్తానండి, వాటర్ అది ఇచ్చేసి మొక్కలకు. రేపటి వీడియోలో చూపిస్తాను అది. ఇలా చూడండి, చేమంతులు ఇంకా పెద్ద సైజులో అయ్యాయి అన్నమాట. ఇవి కూడా ఇంకా మనం దేవి నవరాత్రులు పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, ఉదయాన్నే పెట్టడానికి వస్తాయని చెప్పి వాళ్ళ చేమంతులు కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మందార గోంగూర ఫ్లవర్స్ అండి, ఎక్కువ మొత్తం మీద వచ్చాయి. ఇవన్నీ కూడా వాడిపోయాయి కదా, నిన్న మొన్న పూసినవి. అవన్నీ మనం అలాగే ఉంచేస్తే సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చండి తొందరలోనే. ఇది వచ్చేసి సన్నజాజి మొక్క అండి. దీనికి వచ్చేసి ఏమవుతుందంటే అక్కడక్కడ ఆకులకి కొంచెం మచ్చలాగా వస్తుంది. ఈ మొక్క ఒక్కటి అలా ఉంది. దీన్ని నేను ఎప్పటికెప్పుడు ఆకు మీద మచ్చలు వచ్చిన ఆకంతా తుంచేస్తూ ఉన్నాను. దీనికి కూడా ఏదైనా స్ప్రే కొట్టాలి అని అనుకుంటున్నానండి. ఇలా చూడండి, ఇది వచ్చేసి చింత మొక్క. ఎంత గుబురుగా ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి. నేను కట్ చేస్తూ ఉంటే అలా ప్రూనింగ్ వచ్చేటప్పుడు మనకు లేత చిగుసు కూడా వస్తుంది. మనం ప్రూనింగ్ చేయడం వల్ల మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండే కొద్దల్లా మళ్ళీ మనకు కొత్త చిగురు అయితే వస్తుందండి. ఇదైతే లైట్ బేబీ పింకు చేమంతులు అండి. ఇది వైట్ కదా, ఇది బేబీ పింక్లో ఉంటుంది. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఆ ఫ్లవర్స్ కోసం.
ఫ్లవర్స్ అన్నీ కూడా ఇచ్చుకున్నాక మీకు చూపిస్తానండి. ఇక్కడ సొరపాదు అలాగే ఇక్కడ చిక్కుడు బీర 2 కలిసి దానికి అల్లుకున్నాయి అనమాట. నేను కొంచెం సపరేట్ చేద్దామనేలోగా దానికి ఎక్కేసాయి. నేను మళ్ళీ తీయాలండి. ఇలా చూడండి టమాటా కాయలు కూడా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది మన టెర్రస్పై వెజిటేబుల్స్ చూస్తూ ఉంటే. ఈ మొక్క చాలా హెల్దీగా వస్తుందండి. యాక్చువల్గా ఈ టబ్బులో 4 ఉన్నాయి కదా, 5 ఉంటే నేను ఒకటి రిపోర్టింగ్ చేశాను కంపోస్ట్ బ్యాగ్లోకి. ఇంకో 2 పెట్టి 2 తీయాలనుకున్నానండి. ఈలోగా పూత కూడా వచ్చేసింది. నేను కొంచెం మొన్న వచ్చినప్పుడు మర్చిపోయాను. పూత వచ్చి కాయలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ స్టేజ్లో రిపోర్టింగ్ చేస్తే బాగుండదని నేను ఇంకా అలాగే ఉంచేస్తున్నానండి. చూద్దాం, మరి వాటికి ఇరకటంగా అనిపిస్తే ఒక మొక్క తీసి పక్కన నాటేద్దాము. అది అతుక్కొని లేకుంటే లేదు. ఉన్న మిగతా 3 మొక్కలన్నా హెల్దీగా బాగుంటాయని అనుకుంటున్నాను. ఇవి రీసెంట్గా పెట్టిన వంకాయ మొక్కలు, అలాగే టమోటా, మిరప అండి. వాటికి కూడా ఇప్పుడు వాటర్ వేయాలి. దోసపాదైతే ఒక 50 రూపీస్ టబ్లో పెట్టానండి. చాలా పువ్వులే వస్తున్నాయి కానీ అన్ని మగ పువ్వులు అనమాట. అంటే మనకు మేలు ఫీమేల్ అని ఉంటాయి కదా, అలా పాలినేషన్ చేసుకుందామని ట్రై చేస్తాను కానీ అన్నీ ఆ ఫ్లవర్సే వచ్చాయి. చూడాలి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మనం పాలినేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఫ్లవర్స్ ఉండడం వల్ల మన టెర్రస్ పైకి పక్షులు అవి ఇలా బీడ్స్ అవన్నీ కూడా వస్తాయి కదా అని అలాగే ఉంచేసాను. చాలా అందంగా కూడా ఉంటాయి కదా ఎల్లో ఫ్లవర్స్. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంటికి తీసుకెళ్తున్నానండి. ఆ 5 రెక్కల మందారాలు ఉన్నాయి కదా, వైట్ మందారాలు, అవి సాయంత్రం పెట్టడానికి యూజ్ అవుతాయి అమ్మవారికి. అలాగే ఇంకా పెద్ద మందారాలు కూడా సాయంత్రం పెట్టాల్సి ఉందండి. ఎందుకంటే ఈరోజు పూసినాయి కాబట్టి రేపటికల్లా వడలిపోతాయి. ఇంక ఇక్కడ చేమంతులు కొన్ని ఫ్లవర్స్ అయితే రేపటికి పూజకి పెట్టుకోవడానికి వస్తాయి మనకు. కొంచెం ఎండ ఎక్కువగా ఉందండి. ఒక 3 డేస్ 4 డేస్ అయింది, మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు నిన్న ఫీవర్ ఉన్నందుకు ఇవాళ ఏం చేశారంటే కొంచెం ఎండకి స్కిన్ అంతా కూడా ఏదో మంటగా అలా ఉంటే చిరాగ్గా కొంగు కప్పేసుకున్నాను అనమాట. ఎందుకు అలా కప్పుకున్నాను అన్నది మీకు తెలియదు కదా, చెప్పాలనిపించిందండి. 10 అయింది టైము. ఈ టైంకి కొంచెం ఎండ బాగా అనిపిస్తుంది. అదనమాట విషయం వచ్చేసి. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చింటే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. వీడియోస్ నచ్చితే తొందరలోనే గివ్ అవే వీడియో కూడా ఉందండి. నాకు ఉన్నటివి ప్రజెంటు ఒక స్మాల్ గివ్ అవే అయితే ఇస్తాను, ఓకేనా. రేపటి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు అందరికీ బాయ్.